హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోటకు వచ్చేసి ఇవాళకైతే 65 రోజులు అయితే అవుతుంది. మనకి వచ్చేసి సాహో వెరైటీ. మనకి ఇది దాదాపుగా 4వ నెల ఫస్ట్ వరకు అయితే ఫస్ట్ కటింగ్ అయితే వస్తుంది అనుకుంటున్నా ప్రజెంట్. అయితే మనం ఏంటంటే స్టేకింగ్ ఏమని చాలామంది అడిగారు, కానీ నేను ఏంటంటే స్టేకింగ్ వేయట్లేదు. ఎందుకంటే టమాటాకు రేట్ లేదు కాబట్టి స్టేకింగ్ అయితే చేయట్లేదు మొత్తానికి. ఇది వచ్చేసి పూత చూస్తారు కదా, ఎంత బాగా అనేది పూత అయితే రావడం అయితే జరిగిందో మనకి ఇది. మనకు దీనికి వచ్చేసి డ్రిప్ మందులు అయితే చాలానే వదిలాం మనం. మనకి ఇప్పుడు వర్షాకాలం లెక్క వర్షాలు అయితే ఇప్పుడు పడుతున్నాయి తాపకోసారి. ఇప్పటికైతే 2 టైమ్స్ అయితే వర్షం అయితే పడ్డది. అయినా మళ్ళీ ఇంకొక 2 డేస్ దాకా అయితే వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. మనకి వర్షం పడితే ఏమవుతుందంటే చెట్టు అనేది వైరస్ వచ్చి చెట్టు అనేది చాలా చనిపోతుంది. మనకు అప్పుడు ఏమవుతుందంటే దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది. అందుకే మనకి వచ్చేసి ఎప్పుడైనా కానీ వర్షం పడ్డ ప్రతిసారి స్ప్రేయింగ్ అయితే కొట్టుకోవాలి. నేను స్ప్రేయింగ్ ఏం కొడతా అని చాలామంది అడుగుతారు. నేను వచ్చేసి నాటివ్ అయితే కొడతానండి, మచ్చ రాకుండా. నాటివ్ను మనకు నీమాలు దొరుకుతుంది కదా, 10,000 ppm. ఇవి రెండు అయితే మనం స్ప్రే అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి ఎస్పెట్ అయితే కొట్టాను. మనకి ఏంటంటే అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది కదా, మన చెట్లకి పెయిన్ వచ్చినప్పుడు ఎస్పెట్ అనేది చాలా తక్కువ మోతాదులో కొట్టుకోవాలి. ఎందుకంటే ఆకులు అనేది బిడుసుబారిపోతే మనకు చెట్టు అనేది గ్రోతింగ్ బాగా రాదు. అందుకే తక్కువ డోసులు అయితే వాడుకోవాలి ఎప్పుడైనా కానీ. అలాగే వచ్చేసి ఇంకొకటి పురుగుకును మన పెయిన్ ముడత రాకుండా ఉండడానికి అయితే నేను వచ్చేసి పోలీస్ అయితే మందు అయితే వాడతాను. పోలీస్ అనేది బెస్ట్ మందు అని చెప్పచ్చు ఎవరైనా కానీ. ఎందుకంటే పోలీస్ అనేది మనకు ముడత రాకుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకు చెట్టు అనేది ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. మనకు ఏదైనా పురుగు ఉన్నా కానీ మన ఆకుమచ్చ పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు ఉన్నా కానీ మనకు ఆల్మోస్ట్ కంట్రోల్ అయితే చేస్తుంది ఈ పోలీస్ అనే మందు. చూస్తారు కదా, మనకు వచ్చేసి చిన్న చిన్న కాయలు అయితే మనకు ప్రజెంట్ అయితే కాయడం అయితే జరుగుతుంది. పూత నుంచి పిందెలు అయితే అవుతున్నాయి. మనకు 4వ నెల ఫస్ట్కి అయితే టమాటాకు రేట్ వస్తుంది అనే ఉద్దేశంలో అయితే మనం అయితే పెట్టుకున్నాం. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 150 రూపాయలు 200 రూపాయలు అయితే నడుస్తుంది పెట్టే 25 కిలోల బాక్సు. మనకు అంత తక్కువ రేటు ఉంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఇది వచ్చేసి నేను 2000 చెట్లు అయితే పెట్టాను. వర్షం అయితే ఇవాళ ఫిబ్రవరి 28 కదా, ఫిబ్రవరి 28 అయితే వర్షం అయితే ఉందని చెప్తారు చాలామంది. మనకు వర్షం పడితే ఏమవుతుందంటే మళ్ళీ స్ప్రే అనేది కంపల్సరీ వాడుకోవాలి. స్ప్రే చేస్తేనే మనకు చెట్టు అనేది పూత అనేది రాలిపోకుండా అయితే మనకు మంచి ఉపయోగపడుతుంది. మనకు ఇది పూత సమయంలో సిఎన్ అనేది డ్రిప్ మందు అనేది దొరుకుతుంది ఒకటి, కాల్షియం నైట్రేటు. అయితే ఖచ్చితంగా డ్రిప్ మందులు అయితే వదులుకుంటే మనకేమవుతుందంటే పూత అనేది డ్రాప్ కాకుండా అయితే ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో సాగు చేసినప్పుడే టమాటాలు అయితే దిగుబడులు అయితే తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టేకింగ్ పద్ధతి అయితే ఇంకా చాలా బెటర్. నేను దీనికి స్టేకింగ్ చేస్తా అనుకున్నా, కాకపోతే ఖర్చు ఎక్కువ అయితే అనే ఉద్దేశంలో టమాటాకు రేట్ లేదనే ఉద్దేశంలో అయితే నేనైతే పెట్టడం అయితే స్టేకింగ్ అయితే చేయలేదు. స్టేకింగ్ చేస్తే ఏమైతే అంటే మనం ఒక 2 months తీసుకునే క్రాపు ఒక 1 month ఎక్కువ తీసుకోవచ్చు క్రాపు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కాయ అనేది ఖరాబ్ కాకుండా అయితే మనకు ఉపయోగపడుతుంది స్టేకింగ్ చేసే పద్ధతిలో. మన తెలంగాణలో స్టేకింగ్ చేసే పద్ధతి అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మాది జైచల్ జిల్లా, జైచల్ డిస్టిక్. మనమైతే 2000 మొక్కలను పెట్టని చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 15 days తర్వాత మళ్ళీ ఒక టమాటా అయితే నాటుదాం అనుకుంటున్నా. అదైతే స్టేకింగ్ చేస్తాను అనుకుంటున్నా. నేను పోయినసారి అయితే పెడితే మనకైతే టమాటాకు రేట్ అయితే మొత్తానికి రాలేదు. ఈ సంవత్సరం మన రేట్ వస్తా అనేది అయితే చూద్దాం. మనమైతే ఎకరాలు అయితే పెట్టడం అయితే మనకైతే ఇక్కడ లేదు మన ఏరియాలో. మనం పెట్టిన 5 గుంటలు 10 గుంటలు 20 గుంటలు 25 గుంటలలో అయినా కానీ దాదాపుగా ఒక 100-150 పెట్టెలు తీసుకుంటే మనకు ఆ ప్రాఫిట్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఎకరాలు పెట్టి ఇక్కడ లేబర్ల ఛార్జెస్ అవి కానీ ఇవి కానీ చాలా ఉంటాయి కదా. మన దగ్గర అయితే లేబర్లు అయితే దొరకడం చాలా కష్టం ఉంది. ఇప్పుడు ఆంధ్ర సైడ్ అయితే చాలామంది అంటారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు టమాటా తోట పెట్టేవాళ్ళు, ఒక్కొక్కరు 5 ఎకరాలు 10 ఎకరాలు పెడుతురట. కానీ అంత పెద్ద పెడితే మనకు మార్కెటింగ్ లేకపోతే మనమే పెట్టుబడి అయితే మొత్తం లాస్ అయిపోతాం. అందుకని వచ్చేసి మనమైతే తక్కువ పెట్టుబడి పెట్టుకొని తక్కువ దానిలో ఒక ప్రాఫిట్ అయితే తీసుకోవాలనే ఉద్దేశంలో అయితే మనం టమాటా అయితే పెట్టడం అయితే జరిగింది. చూస్తారు కదా, మనకు దీనికి వచ్చేసి పూత ఉంది కాబట్టి సిఎన్ అయితే నేను ఇవాళ అయితే డ్రిప్ మంది అయితే సిఎన్ అయితే వదులుతున్నా. ఈ సిఎన్ ఒక 2 days తర్వాత మనకు 1261 అయితే డ్రిప్ మంది అయితే ఖచ్చితంగా వదలాలి. 1261 మందు అనేది ఎందుకంటే కాయ సైజ్ అనేది పెంచడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. మనకు 1261 అయితే ఖచ్చితంగా ఒక 2 daysకి ఒకసారి అయితే వదులుకోవాలి.
అలాగే ఇంకొకసారి వచ్చేసి జింక్ అనేది వదులుతా అనుకుంటున్నా, ఎందుకంటే పూత కూడా డ్రాప్ కాకుండా మనకు అది కూడా ఉపయోగపడతా అని అంటారు చాలామంది. నేను ఎవరో చెప్పింది అయితే నేనైతే నమ్మను. నా కళ్ళ ముంగట రిజల్ట్ కనబడితేనే నేనైతే చెప్తున్నా ప్రతి ఒక్కటి. ఎందుకంటే చూస్తారు కదా, నా తోట అయితే గ్రోతింగ్ అయితే ఎక్సలెంట్గా రావడం అయితే జరిగింది. మన టమాటా తోట వచ్చేసి ఏళ్ళకి 60 రోజులు అని చెప్పాను కదా, ఇంకొక 20 డేస్లో అయితే క్రాప్ వస్తుంది. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.